హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. నేను శ్రద్ధ అని మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే తనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది మీ నుండి దూరంగా ఉన్న తర్వాత అనేది విషయం తెలుసుకున్నారు. అంటే ఏంటంటే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం, సడన్గా బ్లాక్ చేయడం లాంటివి ఏవో చేశారు. సో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి ఒక క్లారిటీ అనేది ఎప్పుడు వచ్చిందనంటే అదే టైంలో తనకు వచ్చిందనమాట. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. క్యాస్ట్, రిలీజియన్ అండ్ స్టేటస్. ఇక్కడ ఎక్కువ వాల్యూస్ కనిపిస్తుంది. అంటే మనీ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనీ అంటే ఇక్కడ మనకి స్టేటస్ అనమాట. మేబీ మీరు రిచ్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు. అలాంటి స్టేటస్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్కున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు మీకోసం, మీ రిలేషన్ కోసం సొసైటీ ఏమనుకుంటుందో, జనం ఏమనుకుంటారో అన్న బాధ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి. ఆ విషయం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మనసులో పెట్టుకొని మీ నుండి దూరంగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నారు. అండ్ బట్ ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నారంటే మీ నుండి దూరంగా ఉండడం వల్ల వచ్చేదేం లేదు, చాలా హర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మళ్ళీ మీ రిలేషన్నే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే. అండ్ మీ రిలేషన్షిప్ని అండ్ మీ మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇంకా కంటిన్యూ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే. సో త్వరలోనే రియూనియన్ అవ్వని వాళ్ళకి రియూనియన్ అయితే అవ్వబోతుంది. మీ పర్సన్ మీకు ఒక హ్యాపీ లైఫ్ అయితే ఇవ్వాలని చూస్తున్నారు. నియర్ ఫ్యూచర్లో మీరు మీ కపుల్ ఒక పవర్ఫుల్ కపుల్ లాగా ఉంటారు. అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటారనమాట. మీరు మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీలాంటి నర్చరింగ్, కేరింగ్ పర్సన్ని ఇంకెక్కడ చూడలేదు మీ పర్సన్. తనకి తను చాలామందిని చూసినా కూడా అందులో ఎవరు కూడా మీ అంత కేరింగ్ పర్సన్ అయితే లేరు. ఓకే. సో ఎప్పుడూ మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎక్కువ కనిపించారు. కానీ మీ పర్సన్తో జెన్యూన్ రిలేషన్ కావాలని కోరుకున్న పర్సన్ మీరు తప్ప ఇంకెవరు లేరనమాట. సో ఒక రైట్ పాత్ కోసం మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఒక కరెక్ట్ ట్రాక్ పైన వెళ్తే మీ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ అనేది వస్తుంది అన్న ఆలోచన వస్తుంది మీ పర్సన్కి ఇప్పుడు. ఇంకా మిమ్మల్ని చేజ్ చేయాల్సిన అవసరం లేదు, చేజ్ చేయాలని కూడా లేదు మీ పర్సన్కి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్ అంటున్నారు. అండ్ మీరు ఒక బెస్ట్ అండ్ బెటర్ పర్సన్. మీ పర్సన్ కంటే బెస్ట్ అండ్ బెటర్ పర్సన్ ఎవరంటే మీరే అని అంటున్నారు మీ పర్సన్. ఓకే. మీ పర్సన్కి ఉన్న ఈగో ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అండ్ మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు. మీకు ఏదో నిజం చెప్పాలని కూడా చూస్తున్నారు. కొన్ని నిజాలైతే, అబద్ధాలైతే ఉన్నాయి, చెప్పారు ఇదివరకు మీకు. ఆ నిజాలన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేయాలని చూస్తున్నారు. ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేయాలని చూస్తున్నారు. ఓకే. సో వాట్ అబౌట్ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య వచ్చారు. ఓకే. మీ ఇద్దరి మధ్య ఎన్ని థర్డ్ పార్టీస్ వచ్చినా, ఈ థర్డ్ పార్టీస్ మేబీ వేరే పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు. అవన్నీ కూడా ఎలా వచ్చారో ఆ థర్డ్ పార్టీ అలానే వెళ్ళిపోతారు. మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఉండడానికి యూనివర్సే ఒప్పుకోవట్లేదు అసలు. ఓకే. సో అందుకనే మీ పర్సన్ ఇప్పుడు సడన్గా మిమ్మల్ని సెపరేషన్లోకి నెట్టేసినందుకు ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీకు చేసిన ఇన్జస్టిస్కి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఓకే. అది రియలైజ్ అయ్యారనమాట ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి. ఓకే. వెరీ గుడ్. అండ్ తను మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్
మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అన్నీ కూడా మీ పర్సనే చూడాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మీకోసం అనుకుంటున్న మెసేజెస్ అనమాట, థాట్స్ అనమాట, ప్రజెంట్ థాట్స్ ఇవన్నీ. ఓకే.